హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సప్త శనివార వ్రతం చేసుకున్నాను. ఈ వ్రతం చేసిన వారికి చాలా మంచి జరుగుతుందంట. సో ఈ వారం నుంచి నేను స్టార్ట్ చేశాను. ఇంకా మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా ఇంటి ముందు ముగ్గు వేసేసి గడపకైతే పసుపు బొట్టు పెట్టేశాను. మనం ఎప్పుడు గడపకి బయట నుండి కాకుండా లోపల నుండి బొట్లు పెట్టాలంట. అలా పెడితే మంచిది. చాలామంది తెలిసి తెలియక బయట నుంచి పెడతారు. అలా చేయొద్దు, చాలా తప్పంట. బొట్టు కడపకి పెట్టడం అయిపోయాక ఇంకా ముడుపు కట్టుకున్న. ముడుపు మ్యాండటరీ ఏం కాదు, కొందరు మొక్కునే వాళ్ళు కట్టుకుంటారు. లేకపోతే మనం నార్మల్గా పూజ అయినా చేయొచ్చు. తిరుపతికి వెళ్ళలేను, నేను ముడుపు చెల్లించను అనే వాళ్ళు నార్మల్గా పూజ చేసుకోవచ్చు. ఇంకా నేనైతే లాస్ట్ ఇయర్ నుంచి దేవుడి పేరు మీద అయితే ఉండి అయితే నింపినాను. ఇంకా ఉండిలో ఉన్న డబ్బులే ముడుపుగా దేవునికి అయితే కట్టేసాను. ఇంకా ముడుపు ఎలా కట్టుకోవాలంటే వైట్ కలర్ ఆర్ ఎల్లో కలర్. నేనైతే ఎల్లో కలర్ క్లాత్ తీసుకున్నాను. ఎల్లో కలర్ క్లాత్లో కొంచెం పసుపు, కుంకుమ, ఇంకా 7 ఖర్జూరాలు, 7 యాలుకలు, 7 లవంగాలు వేసి మనకు ఎంతైనా డబ్బులు వేసిన తర్వాత ఇంకా దేవుణ్ణి తలుచుకొని నామాలు పెట్టి ముడుపు అయితే కట్టుకోవాలి. మా కోరిక నెరవేర్తే ముడుపు చెల్లిస్తామని. ఇంకా నైవేద్యంగా అయితే వడపప్పు, పానకం, ఇంకా నల్ల నువ్వులు, లడ్లు అయితే చేసుకున్నాను, దేవుడికి ఇష్టమైనవి. నేనైతే ఈ విధంగా లడ్లు అయితే చేసుకున్నాను. చాలామంది ఏ వారం అయితే మంచిది వ్రతం స్టార్ట్ చేయడానికి అని అంటారు. నేను గుడిలో అయితే పంతులను అయితే అడిగాను, ఏ వారమైనా స్టార్ట్ చేయొచ్చంట, అన్ని వారాలు మంచివే, అన్ని శనివారాలు మంచివే అని అన్నారు. సో ఈ వారం అయితే నేను స్టార్ట్ చేశాను. చాలా వరకు అందరూ ప్రెగ్నెన్సీ కోసమే ఈ వ్రతం చేస్తారు అనుకుంటారు. కాదండి, మనకు ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ అవుతాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, హస్బెండ్ అండ్ వైఫ్ ప్రాబ్లమ్స్, ఇంకా పిల్లలు స్టడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఈ ఒక్క వ్రతం చేస్తే మనకు స్వామిని తలుచుకొని. ఇప్పుడిప్పుడే వీడియో స్టార్ట్ చేశాను. ఈ మధ్యనే మిస్టేక్స్ అయితే చాలానే ఉన్నాయి. వాయిస్ కూడా రావట్లేదు. ఫస్ట్ చాలానే అనుకుంటున్నాను ఇలా చెప్పాలి అలా చెప్పాలని. ఒకసారి రికార్డింగ్ ఆన్ చేయగానే మొత్తం పోతుంది. అనుకున్నది ఒకటి, జరుగుతున్న ఒకటి. అలా ఏమంటే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా బాగా చేస్తాను. కొంచెం వీడియో స్కిప్ చేయక ఇంకా హాల్లో దేవుని ఫోటో పెట్టి దేవునికి అయితే పువ్వులు పెట్టేశాను. ఇంకా పూజ స్టార్ట్ చేసిన రోజైతే మనం అసలు కోప్పడొద్దు. ఎంత శాంతంగా ఉంటే ఫలితం అంతగా వస్తుంది మనకు. కోపం రావద్దు, నాన్ వెజ్ తినొద్దు, చెడు మాటలు మాట్లాడొద్దు, చెడు పనులు చేయొద్దు. అంతా ఆ రోజంతా ఇంకా దేవుని ధ్యానంలోనే ఉండాలి మనము. రోజంతా ఉపవాసం ఉండాలి. ఒకేలా మనకు మార్నింగ్ పూజ అయిపోతే తర్వాత మనము ఫ్రూట్స్ కానీ లిక్విడ్స్ ఏమైనా తీసుకోవచ్చు ఈవినింగ్ వరకు. మరి ఈవినింగ్ పూజ చేసుకొని అన్నం తినాలి. నేను మాత్రం అసలు వాటర్ కూడా తాగలే. మార్నింగ్ పూజ చేసుకున్నా, మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకున్నా. దేవునికి పిండి దీపాలు తయారు చేసుకున్నా. దేవునికి పిండి దీపాల్లోనే దీపం పెట్టాలి. 7 పిండి దీపాలు చేసుకోవాలి. ఎలా చేసుకోవాలంటే నైట్ అంతా బియ్యంని నానబెట్టి మార్నింగ్ గ్రైండ్ చేసుకొని ఆ పిండిలో కొంచెం నెయ్యి, పాలు, ఒక అరటిపండు వేసి బాగా కలిపి ఉండంగా చుట్టుకోవాలి. నేను చేసిన విధంగా. కానీ అలా పిండి కలుపుతున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇంకా కొంచెం పిండి మిగిలితే అది కూడా నేను నైవేద్యంగా పెట్టుకున్నాను దేవునికి. అలా పెట్టి కాబట్టి నాకు షేప్స్ అయితే కరెక్ట్గా రాలేదు. ఇంకా చేస్తుంటే వస్తుంది. దీపాలు తయారు చేయడం అయిపోయినాక దీపాలకి నామాలు బొట్టు పెట్టిన. చాలా క్యూట్ అనిపించినాయి దీపాలు. నామాలు బొట్టు పెట్టంగానే ఒక్కసారి చూడంగానే. దీపాలు తయారు చేసుకొని దేవుని ముందు అయితే తమలపాకు పెట్టి తమలపాకులో దీపాలు అయితే పెట్టుకున్నాను. ఇంకా దేవునికి తులసిమాల అంటే చాలా ఇష్టం. పూజలో తులసిమాల కంపల్సరీగా ఉండాలి. దీపాలను పూలతో అలంకరించి దీపాల్లో నెయ్యి అయితే వేసుకున్నాను. నెయ్యి ఆర్ ఆయిల్ నేను 2 మిక్స్ చేసి అయితే వేసుకున్నాను. చాలా వరకు చాలామంది అంటూ ఉంటారు, నువ్వు ఇలా చేయలేదు, అది మర్చిపోయినావు, ఇది మర్చిపోయినావు, ఇది చేయలేదు, అలా చేయలేదని. అవన్నీ పట్టించుకుంటే మనం సంతోషంగా ఉండము. ఎదుటి వాళ్ళకు చెప్పినట్టు వింటే మనం అన్హ్యాపీగానే ఉంటాం. మనకు నచ్చింది మనం చేస్తేనే హ్యాపీగా ఉంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అందంగా ఉండడం అంటే ఎదుటి వాళ్ళకి నచ్చడం కాదు, మనకు నచ్చినట్టు. సో మనం భక్తితో చేస్తున్నాం కాబట్టి దేవుడు తప్పగా స్వీకరిస్తాడు. ఇంకా అందులో భక్తి చూడాలి. ఇది చేయలేదు, అది చేయలేదని చూస్తే ఇంకేం లేదు. ఇంకా అయితే నేనైతే నాకు తెలిసింది నేను విన్న కాడికి అయితే పూజను చేసుకున్నాను. ఫస్ట్ వీక్ కాబట్టి నాకు చాలా టైమే పట్టింది అవి దీపాలు అవి ఇవి చేయడం వల్ల. ఇంకా లాస్ట్ వీక్ అయితే కొంచెం తెలుసు కాబట్టి ఇంకా ఈజీగా అయితే చేసుకుంటాము. ఇంకా ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే ఒక గరుడ గమన తవ చరణ కమలమివ మనసిల సతు మమ నిత్యం గరుడ
चरणकमलमिव मनसि लसतु मम नित्यम् मनसि लसतु मम नित्यम् मम तापमप